ఒక రాక్షసుడు 5 లింగాలు మళ్ళీ కలిస్తే మళ్ళీ బ్రతికేస్తాడు. ఆ రాక్షసుడే తారకాసురుడు. శివుడి ఆత్మలింగాన్ని స్వయంగా పొందిన మహా దుర్మార్గుడు. ఆ లింగం మెడలో ఉన్నంతవరకు అతన్ని ఎవరూ సంహరించలేరు. దేవతలు భయపడిపోయారు. అప్పుడు రంగంలోకి దిగాడు శివపుత్రుడు కార్తికేయ స్వామి. తన అగ్నేయాస్త్రంతో ఆ లింగాన్ని 5 ముక్కలుగా చేశాడు. ఆ ముక్కలు మళ్లీ కలవకూడదని 5 దేవతలు వాటిని వేర్వేరు ప్రాంతాల్లో ప్రతిష్ఠించారు. అవే మన పంచారామ క్షేత్రాలు. అమరావతిలో దేవేంద్రుడు ప్రతిష్ఠించినది అమరారామం. ద్రాక్షారామంలో సూర్యభగవానుడు ప్రతిష్ఠించినది ద్రాక్షారామం. భీమవరంలో చంద్రుడు ప్రతిష్ఠించినది సోమారామం. పాలకుల్లులో శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించినది క్షీరారామం. సామర్లకోటలో కుమారస్వామి ప్రతిష్ఠించినది కుకుమారారామం. ఈ 5 క్షేత్రాలను ఒకే రోజు దర్శిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెబుతారు. మీరీ పంచారామ క్షేత్రాలు దర్శించారా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని దైవ రహస్యాలు తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.